హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ 2023కి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇయర్ రౌండ్ అప్లు అనేది చూడడం జరిగింది. పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, అదేవిధంగా కొంత అవార్డ్స్ సంబంధించినవి కానీ, పర్సన్స్ న్యూస్ కానీ, ఓకే, అట్లా కొన్ని అపాయింట్మెంట్స్ కానీ మనం కొన్ని వీడియోలు అనేది చేయడం జరిగింది. మనం ఈ వీడియోలో మన కరెంట్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ అయోధ్య రామాలయం గురించి ఈ వీడియోలో కంప్లీట్గా చూస్తాం. మరి దీని గురించి మనకు ఎందుకో అంటే కంపల్సరీ మనము ఈ అంశం మీద ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ పడే అవకాశం అయితే ఉంటాయి. ఎందుకంటే ప్రతిది కూడా మనం నేర్చుకోవాల్సిన ఇష్యూసే కాబట్టి, అయోధ్య రామాలయం సంబంధించిన ప్రతి మన దేశానికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా క్లుప్తంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, ఈ వీడియో మనము అయోధ్య రామాలయం గురించి మనం దీని చరిత్ర అప్పటి నుండి ఇప్పటి వరకు మనం చూస్తాం. రైట్, ఈ అయోధ్య రామాలయం యొక్క చరిత్ర కనుక చూస్తే మనకి చరిత్రలో భాగంగా 1528లో మనకి మన భారతదేశాన్ని ఢిల్లీ సుల్తాన్లు మనకి పరిపాలించడం జరిగింది. ఆ ఢిల్లీ సుల్తాన్లు మనకి 5 వంశాలు ఉంటాయి. ఢిల్లీ సుల్తాన్లు అది మనకి ఒకటి బానిస వంశం అని, అదేవిధంగా రెండోది ఖిల్జీ వంశం అని, మూడోది తుగ్లక్ వంశం అని, నాలుగోది సయ్యద్ వంశం అని, ఐదోది లోడి వంశం అని. ఇవి మనకి ఢిల్లీ సుల్తాన్లు మనకి పరిపాలించడం జరిగింది. 5 వంశాలు. ఈ 5 వంశాలు మనకి లోడి వంశం అనేది లాస్ట్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ మనకి 1528లో మనకి ఇబ్రహీం లోడి అని రాజు ఉంటాడు. రైట్, చివరి రాజు ఇబ్రహీం లోడి. ఈ ఇబ్రహీం లోడి ఎవరైతే చివరి రాజు ఉన్నాడో మనకి బాబర్, మనకి మొఘలు వంశ స్థాపకుడు బాబర్ కదా. ఎవరు? మొఘలు వంశ స్థాపకుడు. ఈ బాబర్ అంటైనా ఈ ఇబ్రహీం లోడిని ఓడించి మనకి 1528లోనే మనకి బాబ్రీ మసీదు అనేది నిర్మాణం చేస్తాడు. బాబ్రీ మసీదు 1528లో. ఈ బాబ్రీ మసీదు నిర్మాణ కాలంలో రాజు ఎవరంటే బాబర్. మరి నిర్మించింది ఎవరంటే, నిర్మించిందంటే వాళ్ళకి సంబంధించిన జనరల్, ఈ యొక్క బాబర్ యొక్క జనరల్ ఎవరైతే ఉన్నారో మీర్ బాకి అని చెప్పేసి పిలుచుకుంటాం. మీర్ బాకి, అతని పేరు మీర్ బాకి. బాబర్ కాలంలో బాబ్రీ మసీదు నిర్మించడం జరిగింది 1528లో. ఎవరు అంటే అతని జనరల్ అయిన మీర్ బాకి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ మరి ఎట్లా నిర్మించిండు అంటే మనకి ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది మనకి తవ్వకాల్లో భాగంగా చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే ఇక్కడ పురాతన ఒక కట్టడం ఉండే, మొత్తానికైతే పురాతన కట్టడం అనేది ఉండే, ఆ పురాతన కట్టడాన్ని తొలగించి నిర్మించారు అని చెప్పేసి ఈ తవ్వకాల్లో భాగంగా కొన్ని ఆధారాలను తీసుకొని సర్వే ఆఫ్ ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి చెప్తుంది. రైట్, దాని ఆధారంగానే మనకి ఈ కేసు అయితే ఉంది. మనకి దీని మీద తీర్పు ఎప్పుడు వచ్చిందంటే 2019 నవంబర్లో మనకి దీన్ని అయోధ్య కేసు అని చెప్పేసి అంటాం. రైట్, అయోధ్య కేసు. దీన్ని మనము సిద్దికి, టెక్నికల్గా సిద్దికి వర్సెస్ మెహంతి సురేష్ దాస్, సిద్దికి వర్సెస్ మెహంతి సురేష్ దాస్. ఓకే, ఇది మనకి కేసు. ఈ టెక్నికల్గా మనం గుర్తుపెట్టుకోవాలి, 100% ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కేసు పేరు టెక్నికల్గా సిద్దికి వర్సెస్ మెహంతి సురేష్ దాస్ అని చెప్పేసి కేసు పేరు. దీన్ని మనం అయోధ్య కేసు అని చెప్పేసి అంటాం. ఈ కేసులో భాగంగా కూడా మనకి ఏమని చెప్తా అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలనే అనుసరించి, అంటే ఆర్కియాలజికల్ సర్వే ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని అంశాలను చూసుకొని మనకి ఏం చెప్తా అంటే ఇక్కడ మొత్తానికైతే ఈ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తా అంటే నాన్ ఇస్లామిక్ ఒక టెంపుల్ అయితే ఉండే. ఇక్కడ మనకి నాన్ ఇస్లామిక్ టెంపుల్ అయితే ఉండే, దాన్ని తీసేసి ధ్వంసం చేసి బాబ్రీ మసీదు కట్టడం జరిగిందని చెప్పేసి చెప్తుంది. మనకి ఈ తీర్పులో భాగంగా కూడా ఇదే అంశం మనకి వెల్లడిస్తుంది. అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా అని చెప్పేసి ఇది రామాలయం అని చెప్పేసి ఏం చెప్పలేదు. రైట్, ఏంటంటే నాన్ ఇస్లామిక్ టెంపుల్ ఉండే బాబ్రీ మసీదు కంటే ముందు అని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తుంది. దాని ఆధారంగానే ఈ సిద్దికి వర్సెస్ మెహంతి సురేష్ దాస్ అని చెప్పేసి ఈ కేసులో కూడా మనకి చెప్పడం జరుగుతుంది. రైట్, అంటే అది ఇక్కడ మొత్తానికైతే మసీదు ఉండే, టెంపుల్ అయితే ఉండే, నాన్ ఇస్లామిక్ టెంపుల్, కాకపోతే అది రామాలయమే అని చెప్పేసి చెప్పలేదు. ఇట్లా ఈ కేసు అనేది మనకి ఇక్కడ ఈ బాబ్రీ మసీదు నుంచి మనము ఈ రకంగా తీసుకుంటే దీని తర్వాత మనకి 1853లో, ఓకే, ఇంత గ్యాప్లో 1853లో మనకి ఈ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ పురాతన టెంపుల్ ఉండే అని చెప్పేసి
కొంతమంది వాదన, ఈ బాబ్రీ మసీద్ అని చెప్పేసి ఇటు నుంచి కొంతమంది వాదన, అట్లా వాదనలు కాస్త ఏమైతాయి అంటే మనకి మందిర్ వర్సెస్ మసీదు టైపు ఏర్పడి మత ఘర్షణలు అనేటివి జరుగుతాయి. ఫస్ట్ టైం 1853లో మత ఘర్షణలు జరుగుతాయి. అంటే ఇక్కడ బాబ్రీ మసీదే ఉంది అని చెప్పేసి మతానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా లేదు ఇంతకుముందు టెంపుల్ ఉండే మొత్తానికి నాన్ ఇస్లామిక్ సంబంధించిన టెంపుల్ ఉండే అని చెప్పేసి, అట్లా మందిర్ వర్సెస్ మసీదు అని చెప్పేసి మత ఘర్షణలు అనేవి మనకి ఫస్ట్ టైము 1853లో జరుగుతాయి. 1850 తర్వాత దాని తర్వాత వస్తూ ఉంటే మనకి 1880లో 1880స్లో మనకి ఒక వ్యక్తి దీని మీద కేసు వేయడం జరుగుతుంది. రైట్, ఈయన ఎవరో కాదు, మనకి ఈయన ఉన్నాడు కదా మెహంతి సురేష్ దాస్ అని చెప్పేసి, ఇక్కడ మెహంతి రఘుబీర్ దాస్ వీళ్ళ తాతనో ముత్తాతనో మొత్తానికి మెహంతి రఘుబీర్ దాస్, ఈయన ఫైజాబాద్ కోర్టులో, గుర్తుపెట్టుకోవాలి, ఫైజాబాద్ కోర్టులో మనకి పిటిషన్ అనేది దాఖలు చేయడం జరుగుతుంది. ఏమని అంటే ఈ బాబ్రీ మసీద్ ప్లేస్లో రామ మందిర్ కట్టాలి అని చెప్పేసి, రామ మందిర్ అవసరం అని చెప్పేసి పిటిషన్ అయితే దాఖలు చేస్తాడు 1880స్లో మెహంతి రఘుబీర్ దాస్. ఎక్కడ అంటే ఫైజాబాద్ కోర్టులో. ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఖచ్చితంగా మనం ఇయర్స్ కానీ, కేసు పేర్లు కానీ, వ్యక్తి పేర్లు కానీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. 1880స్లో అయితే ఈయన బాబ్రీ మసీద్ ప్లేస్లో మనకి రామ మందిర్ అనేది అవసరం అని చెప్పేసి ఫైజాబాద్ కోర్టులో కేసు అయితే వేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా అఫీషియల్ ఎలాంటి కేసు లేదు, దీని మీద కేసు అయితే వేయడం జరుగుతుంది. రైట్, దాని తర్వాత మనకి 1949లో మనకి ఇక్కడ కేసు ఉన్నది కదా, మనకి ఇది చెప్తాం మనం, ఈ సిద్దికి వర్సెస్ మెహంతి సురేష్ దాస్ అని చెప్పేసి కేసు ఉంది కదా, అది 2019 సంబంధించిన తీర్పు కదా. ఇక్కడ నుంచి మనకి 19లో మనకి రామ్లాల విగ్రహం ఏదైతే ఉందో, అంటే రాముని విగ్రహం ఏదైతే ఉందో అది అక్కడ మసీదులో ఉంచబడింది అని చెప్పేసి తీర్పిస్తుంది. అంటే మసీదులో రామ్లాల విగ్రహం అనేది ప్రత్యక్షం కాలేదు, అక్కడ ఉంచబడింది, ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా చెప్తుంది. ఓకే, చట్ట విరుద్ధం, ఎందుకంటే అక్కడ ఆ విగ్రహం అనేది ఉంచబడింది, ప్రత్యక్షం కాలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, చట్ట విరుద్ధం అని చెప్తుంది. అదేవిధంగా ఇంకొక అంశం ఏం చెప్తుంది అంటే, ఈ కేసులో భాగంగా మనకి ఈ 1992లో December 6న మనకి ఈ బాబ్రీ మసీద్ అనేది కూల్చివేత జరుగుతుంది కదా, బాబ్రీ మసీదు కూల్చివేత, ధ్వంసం అనేది జరుగుతుంది కదా. ఈ కరసేవకులు చేస్తారు మనకి, ఆ కరసేవకులు ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత అనేది ఇది కూడా మనకి చట్ట విరుద్ధం అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడైతే రామ్లీల విగ్రహం అనేది మసీదులో ఉండడం కూడా చట్ట విరుద్ధం, ఉంచడం అనేది. అదేవిధంగా ఈ కరసేవకులు బాబ్రీ మసీదును 1992 December 6న ధ్వంసం చేయడం కూడా చట్ట విరుద్ధం అని చెప్పేసి ఈ కేసులో మనకి చెప్పడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఎందుకంటే ఇక్కడ మెహంతి రఘుబీర్ దాస్ అనేది పిటిషన్ అయితే దాఖలు చేసిండు దానికి సంబంధించి. అయితే ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత మీద కూడా మనకు ఒక కమిషన్ అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే లాబర్హాన్ కమిషన్. ఓకే, లాబర్హాన్ కమిషన్. ఇవన్నీ మనకు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2 జిఎస్ కావచ్చు, ఇవన్నీ మనకి కరెంట్ ఇష్యూకి సంబంధించి అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు మనకి ఇది 1992 డిసెంబర్ తర్వాత ఇది మనకి చట్టవిరుద్ధం అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, దాని తర్వాత మనకి ఏమవుతుంది, మనం ఒరిజినల్గా 2019 నవంబర్ 6కి రావడం, 2019 నవంబర్లో ఏదైతే కేసు మనకి తీర్పు ఇచ్చిందో దాని గురించి మనం ఇప్పుడు చూస్తాం. ఇది మనకి బ్రీఫ్ హిస్టరీ. రైట్, బ్రీఫ్ హిస్టరీ, కంప్లీట్ హిస్టరీ. ఎందుకంటే 1528 నుంచి ఏం జరిగింది అనేది మనం చూస్తే ఈ విధంగా జరిగింది. రైట్, అట్లా. దాని తర్వాత ఈ 2019లో భాగంగా మనకి సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చేసి మనకి 5 మెంబర్స్ ధర్మాసనం ఉంటుంది. ఆ 5 మెంబర్స్లో ఒకటి ఎవరంటే సిజే వచ్చేసి రంజన్ గొగోయ్ అప్పుడు ఉంటాడు మనకి, రంజన్ గొగోయ్. అదేవిధంగా మనకి రెండోది వచ్చేసి అరవిందో బాబ్డే, ఈయన నెక్స్ట్ సిజేఐగా మనకి ఉండబోతున్నాడు, అరవిందో బాబ్డే. అదేవిధంగా ప్రస్తుత సిజేఐ డివై చంద్రచూడ్. ఓకే, అదేవిధంగా మనకి అబ్దుల్ నజీర్,
ఈ 5 నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అబ్దుల్ నజీర్ ఈయన ప్రస్తుత ఏపీ గవర్నర్ అండి. ఈయన ప్రస్తుతం మనకు సిజేఐ, ఆయన అప్పుడు ప్రస్తుతం అంటే ఈ కేసు అప్పుడు తీర్పు అప్పుడు మనకి సిజేఐ రంజన్ గొగోయ్. ఓకే, ఈయన నెక్స్ట్ కాబోయే సిజేఐ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అశోక్ భూషణ్ కాదు, అశోక్ భూషణ్. ఓకే, ఈ 5గురు ఈ ధర్మాసనం ఏదైతే ఉందో ఈ తీర్పును అనేది వెలువరించడం జరిగింది. ఈ తీర్పులో అంశాలు మనకి దేన్ని అనుకూలంగా తీసుకొని దేన్ని పరిగణలోకి తీసుకొని తీర్పిస్తే అంటే మనకు ఏదైతే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి చెప్తుందో అంశాలని చెప్తుందో దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ తీర్పును కూడా ఎట్లా అవుతుంది అంటే సుప్రీంకోర్టు స్పెషల్ పవర్స్ ఆర్టికల్ వచ్చేసి 142 ఆర్టికల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 142 ఆర్టికల్ ప్రకారం మనకి ఇక్కడ స్పెషల్ పవర్స్ అనేటివి ఉంటాయి సుప్రీంకోర్టుకి. స్పెషల్ పవర్స్, ఈ స్పెషల్ పవర్స్ మనకి ఎప్పుడు యూజ్ చేస్తుంది అంటే కంప్లీట్ జస్టిస్, ఒక కేసులో మనకి కంప్లీట్గా జస్టిస్ కావాలి అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు స్పెషల్ పవర్స్ ఉపయోగించి తీర్పు అనేది వెలువరించడం జరుగుతుంది. రైట్, ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న తీర్పు, పెండింగ్లో ఉన్న తీర్పు కాబట్టి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి సుప్రీంకోర్టు మనకి ఈ 5 మెంబర్స్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడుతుంది కదా. ఈ రాజ్యాంగ ధర్మాసనం అనేది కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది 145 ఆర్టికల్ సబ్ క్లాస్ 3 ప్రకారం మనకి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు సుప్రీంకోర్టు. రైట్, రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి అంటాం దాన్ని. ఇక్కడ 142 ఆర్టికల్ అనేది మనకి స్పెషల్ పవర్స్ గురించి చెప్తాయి. సుప్రీంకోర్టు యొక్క స్పెషల్ పవర్స్ ఎప్పుడు యూజ్ చేస్తుంది అంటే ఒక కేసులో తను కంప్లీట్గా జస్టిస్ అవసరం అని భావించినప్పుడు ఈ స్పెషల్ పవర్స్ ఉపయోగించి తీర్పు అనేది వెలువరించడం జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఈ కేసులో మనకి ఇది భూమికి సంబంధించిన అంశం కాబట్టి ఇది సివిల్ అంశం కింద వస్తుంది. ఓకే, సివిల్ కేసు. రైట్, ఈ సివిల్ కేసులో భాగంగా మనకి ఈ భూమి అయితే ఎంత అయితే ఉందో 2.77 ఎకర్స్. ఓకే, మొత్తం 2.77 ఎకర్స్ ఏదైతే ఉందో అది రామ్లాలకే చెందుతుంది. అంటే మనకి రామ్ మందిర్కి సంబంధించి చెందుతుంది, రామ్లాలకే చెందుతుంది అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది ఒకటి. రెండోది మనకి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఒక హిందూ శాఖ అనేది ఉంటుంది, హిందూ సంస్థకు సంబంధించిన శాఖ. అది నిర్మాహి అకిరా అని చెప్పేసి ఉంటుంది. ఈ నిర్మాహి అకిరాను ఏం చేస్తా అంటే ఏదో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఈ రామ మందిర్ నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ ట్రస్ట్లో భాగంగానే నిర్మాణి అకిరా కూడా భాగస్వామ్యం అనేది ఉండాలని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే ఇది హిందూ శాఖకు సంబంధించిన ట్రస్ట్ కాబట్టి. రైట్, అదేవిధంగా ఈ రెండు అంశాలు చెప్తుంది. 2.77 ఎకరాలు అనేది రామ్లలకు చెందుతుందని చెప్పేసి, అదేవిధంగా ఈ నిర్మాహి అకిరా అనేది మనకి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్లో భాగంగా దీనికి కూడా భాగస్వామ్యం కల్పించాలి. ఆ ట్రస్ట్ మన రామాలయం నిర్మాణం అనేది జరగాలని చెప్పి చెప్తుంది. అదేవిధంగా బాబ్రీ మసీదు చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా చెప్తుంది. బాబ్రీ మసీద్ అనేది మనకి చట్ట విరుద్ధం అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే అక్కడ మొత్తానికైతే ఒక పురాతన కట్టడం ఉండే దాన్ని కూల్చివేసే ఈ బాబ్రీ మసీదును కట్టడం జరిగింది అని చెప్పేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగానే మనకి ఈ కేసు వాదన కూడా దాన్ని నిరూపణ తీసుకొని కేసు అనేది నడుస్తుంది. రైట్, అదేవిధంగా మనకి ఇంకొక అంశం ఏంటంటే 5 ఎకరాలు కేటాయించి అదేవిధంగా ఇప్పుడు దీనికి సంబంధించిన అంశాలు 3 ఉన్నాయి కదా. ఈ రామ్ మందిర్లో భాగంగానే మనకి 5 ఎకరాలు మనకి ఈ మసీదు కోసం ఏర్పాటు చేయాలి, 5 ఎకరాలను కేటాయించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 5 ఎకరాలు అనేటివి మనకి ఈ మసీదుకు దాంట్లో కేటాయించాలి రామ మందిర్లో భాగంగానే చెప్పేసి చెప్తుంది. ఇది మనకి కేసుకు సంబంధించిన అంశాలు. 2019 నవంబర్లో వచ్చిన ఈ సిద్దికి వర్సెస్ మెహందీ సురేష్ దాస్గుప్తా కేసు ఏదైతే ఉందో ఆ కేసులో భాగంగా మనకి ఈ బెంచ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 145 ఆర్టికల్ సబ్ క్లాస్ 3 ప్రకారం మనకి 5గురు ధర్మాసనం ఉంటుంది. 5గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 5 మెంబర్స్ ధర్మాసనం. అదేవిధంగా ఈ స్పెషల్ పవర్స్ సుప్రీంకోర్టు స్పెషల్ పవర్స్ ఉపయోగించి ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అట్లా మనకి తీర్పులో భాగంగా 2.77 ఎకరాలు రామ్లాలకు చెందుతుంది. ఈ నిర్మాహి అకిరా అనేది ఆ ట్రస్ట్ అనేది దాంట్లో భాగస్వామ్యం ఇవ్వాలి. ఓకే, అదేవిధంగా మనకి బాబ్రీ మసీద్ చట్ట విరుద్ధం అని చెప్తుంది. అదేవిధంగా బాబ్రీ మసీదు అంటే మసీదు కోసం ఆ రామాలయంలోనే మనకి 5 ఎకరాల స్థలం అనేది కేటాయించాలని చెప్పేసి కూడా చెప్తుంది. ఇట్లా ఈ అంశాలు అనేటివి ఈ తీర్పులో ఉన్న అంశాలు ఇంతవరకు ఫైన్. ఇది మనకి
కేసులో ఉన్న అంశాలు అంటే తీర్పులో ఉన్న అంశాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫైనల్గా వచ్చిన తీర్పు మనకి. ఓకే, మనకి 1528లో బాబర్ ఖాన్ నుండి చూస్తే మొన్న 2019లో మనకి తీర్పు ఏదైతే వచ్చిందో దాని ప్రకారం జరిగిన ఇది హిస్టరీ, దానికి సంబంధించిన హిస్టరీ. ఇదే మనం మెయిన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్, ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చూస్తామంటే ఇప్పుడు రామాలయం ఉంది కదా, అయోధ్య రామాలయం. ఆ రామాలయం గురించిన విశేషాలు అంటే టెంపుల్కి సంబంధించిన విశేషాలను మనం చూస్తాం. ఇప్పటిదాకా చూసింది ఏంటంటే మనకు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు వరకు మనం చూసినాం. ఈ అయోధ్య చరిత్ర ఏంది, దాని లొల్లి ఏంది, ఓకే, అది మనం చూడడం జరిగింది. రైట్, ఈ రామాలయం చూస్తే మనకి 5 ఆగస్టు 2020లో మోడీ మనకి శంకుస్థాపన చేస్తాడు. ఓకే, మరి ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందంటే 22 జనవరి 2024. ఇది ప్రాణప్రతిష్ఠ. ఓకే, నిన్ననే మన జరిగింది. రైట్, ప్రాణప్రతిష్ఠ అంటే మనకు విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి పవిత్రత కలగజేయడం, పవిత్రతను ఆపాదించడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్, ఆ విగ్రహం సంబంధించిన రామ్లాలా ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి మనం పవిత్రతని కలగజేయించడం మనం ప్రాణప్రతిష్ఠ అని చెప్పేసి చెప్పుకుంటాం. రైట్, ఇది మనకి డేట్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. శంకుస్థాపన డేట్ ఇది, ఇదే విధంగా ప్రాణప్రతిష్ఠ డేటు అది. రైట్, మరి నిర్మాణ సంస్థ మనకు వచ్చేసి L&T. దీన్నే మనము లాసెన్ అండ్ టర్బో అని చెప్పేసి అంటాం. లాసెన్ అండ్ టర్బో L&T. అదేవిధంగా దీనికి మేనేజింగ్గా మనకి టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కూడా మనకి మేనేజింగ్ సర్వీస్ అనేది ఉంటుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిర్మాణ సంస్థ L&T అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అది నిర్మాణానికి సంబంధించినవి. అదేవిధంగా మనకి ఆలయ ప్రధాన శిల్పి ఎవరంటే చంద్రకాంత్ సోంపురా అని గుర్తుపెట్టుకోవాలి. ఆలయ ప్రధాన శిల్పి ఎవరంటే చంద్రకాంత్ సోంపురా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఫేమస్ పర్సన్. రైట్, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇంకొకటి అంశం ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఈ ఆలయం ఏదైతే ఉందో మనకి నగర శైలిలో కలిగి ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ నగర శైలి అంటే ఏందో మనం చూద్దాము. ఇప్పుడు ఒక ఆలయం నిర్మించాలంటే ఫస్ట్ మనకు ఒక బేస్ అనేది అవసరం. ఆ బేస్ని మనం ఏమంటామంటే జగతి అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు మనకు జనరల్గా రామాలయం నిర్మించాలని డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ అనేది మనకి అనుకూలంగా లేదు, ఇక్కడ ఏమైనా కట్టడం కడితే అది కూలిపోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్పినప్పుడు మనకి IIT మద్రాస్ వాళ్ళు ఇక్కడ ఒకటి మనకి ఆ ప్లేస్లో మనకు స్ట్రాంగ్గా ఉండేలా కాంక్రీట్ ఏర్పాటు చేసి అక్కడ కట్టడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది. దాన్ని మనము జగతి అని చెప్పేసి అంటాం. అట్లా కట్టిన తర్వాత దాని మీద మనకు టెంపుల్ అనేది నిర్మాణం జరుగుతుంది. టెంపుల్ నిర్మాణంలో భాగంగా మనకి దీన్ని ఓకే శిఖర అని చెప్పేసి అంటాం. ఇట్లా ఉంటే మనం శిఖర అని చెప్పేసి, ఇదే నగర శైలి గురించి మాట్లాడతాం. ఇది మనకు రామాలయ టెంపుల్ అనేది నగర శైలిలో నిర్మించడం జరిగింది. నగర శైలి అంటే ఏంటంటే ఇది నార్త్ ఇండియాకి సంబంధించిన దేవాలయాల యొక్క నిర్మాణ శైలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నగర శైలిలో భాగంగా ఇక్కడ శిఖరం అనేది ఉంటుంది. ఓకే, దీని మీద మనకు అమలం అని చెప్పేసి ఉంటుంది. ఓకే, అట్లా ఇక్కడ మనకి గర్భగుడి ఉంటుంది. గర్భగుడిలో మనకి రామ్లలా ఉంటాడు. ఓకే, రామ్లలా విగ్రహం ఉంటుంది. అట్లా మనకి 3 అంతస్తులు ఉంటాయి. 3 అంతస్తులో భాగంగా రామ్ దర్బార్ అని చెప్పేసి ఉంటుంది. రామ్ దర్బార్లో మనకి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఓకే వీళ్ళ విగ్రహాలు సంబంధించినవి ఉంటాయి. ఇది మనకి ఈ శిఖరం ముందు ఏదైతే ఉంటాయో ఇది అంటే ప్రధాన గర్భగుడి అంటాం కదా, ఇది ప్రధాన గర్భగుడి. దాని ముందు మనకి ఓపెన్ ప్లేస్ అయితే మనకు మండపాలు ఉంటాయి. ఆ మండపాలు మనకి ఈ రామాలయానికి సంబంధించిన 5 ఉన్నాయి. 5 ఏంటంటే మనకు ఒకటి నృత్య అని, ఒకటి ప్రార్థన అని, ఇంకొకటి రంగ అని, ఇంకొకటి సభ అని చెప్పేసి, ఇంకోటి కీర్తన అని చెప్పేసి ఇట్లా 5 మండపాలు అయితే మనకి ఉన్నాయి రామాలయానికి సంబంధించి. ఈ రామ్లలా మనకి విగ్రహం వచ్చేసి 51 అంగుళాలు ఉంటుంది. అదేవిధంగా మనము 4.25 ఫీట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 51 అంగుళాలు లేదా 4.25 ఫీట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది రామ్లలా విగ్రహం సంబంధించి. మరి ఈ రామ్లలా విగ్రహం సంబంధించిన శిల్పి ఎవరంటే ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, అరుణ్ యోగిరాజ్ మనకి అరుణ్ యోగిరాజు మైసూరు వ్యక్తి.
ఓకే, మైసూరు. మరి ఇతను అరుణ్ యోగిరాజు మనకి ఇండియా గేట్ దగ్గర మనకి సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహం కూడా రూపశిల్పి ఇతనే. అదేవిధంగా కేదార్నాథ్లో ఉన్న ఈ శంకరాచార్యుల యొక్క రూపశిల్పి కూడా ఇతనే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? అరుణ్ యోగిరాజ్. రైట్. మనకి కంప్లీట్గా యాక్చువల్గా గోపురం అనేది ఉండదండి. ఇప్పుడు మనకి దక్షిణ భారతదేశానికి సంబంధించిన టెంపుల్లో భాగంగా మనకి ఇట్లా విమానం అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇట్లా ఉంటాయి టెంపుల్స్. ఓకే, అట్లా మనకి కొంత గోపురం అనేది మనకు ద్వారాలు అనేటి గోపురాలు ఉంటాయి. అట్లా గోపురం అనేది ఉండదు. అదేవిధంగా ఇక్కడ నగర శైలిలో భాగంగా ప్రహారీ గోడ అనేది ఉండదు. కానీ రామాలయంలో ప్రహారీ గోడ అనేది ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రహారీ గోడ ఉంది, ప్రకారం అనేది ఉంది. సో కాబట్టి ఇది మిక్స్డ్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, హైబ్రిడ్ స్టైల్, అదే మిక్స్డ్ పద్ధతి అని చెప్పేసి. ఎందుకంటే ప్రహారీ గోడ అనేది మనకు ఇక్కడ కనబడుతుంది. ఓకే, మనకి నగర శైలిలో కనబడదు, కాకపోతే ఇక్కడ మాత్రం ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకు మొత్తానికి 161 ఫీట్లు అనేది మనకి దేవాలయం అనేది ఉంది. 161 ఫీట్లు. ఇది మనకు 3 అంతస్తులు అని చెప్పేసి చెప్పుకున్నాం. అదేవిధంగా ఆలయం కోసం వాడిన శిల రాజస్థాన్లోని భరత్పూర్. అదేవిధంగా ఈ రామ్లాల విగ్రహం శిల ఎక్కడి నుంచి అంటే మనకి దీన్ని కృష్ణశిల అని చెప్పేసి పిలుస్తాం. కృష్ణశిలని మనం ఎక్కడి నుంచి తెచ్చిందంటే నేపాల్లోని గండకి నది తీరం నుంచి తీసుకోవడం జరిగింది. దాన్ని మనము పాలిగ్రామ శిల అని చెప్పేసి అంటాం. అంటే మీ శిలం అంటే విగ్రహాల కోసం వాడే శిలనే మనం పాలిగ్రామ శిల అని చెప్పేసి కూడా అంటాం. ఇది కృష్ణశిల, అది విగ్రహానికి సంబంధించి. అదేవిధంగా మనకి ఇంకొకటి ఈ గర్భగుడి ఏదైతే ఉందో గర్భగుడికి సంబంధించిన వైట్ స్టోన్ అనేది యూజ్ చేయడం జరిగింది. వైట్ స్టోన్, అదే మక్రానా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మక్రానా. ఓకే, రైట్. ఇంకొకటి ఈ శిల ఏదైతే ఉంటుందో మిగతాది మనకి పింక్ శిల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన అంశాలు. ఇంకొక టెక్నాలజీ సంబంధించిన అంశం ఏంటంటే అది ఈ రామ్లాల విగ్రహం ఏదైతే ఉందో ప్రతి రామనవమికి, ఓకే, శ్రీరామనవమి ఉంటుందిగా, ప్రతి శ్రీరామనవమికి అంటే 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కదా, ప్రతి శ్రీరామనవమికి ఆ రామ్లాల విగ్రహం ఏదైతే ఉందో మనకి ఆ రాముని విగ్రహానికి సూర్యకిరణాలు నుదుటి మీద ఒక తిలకంలాగా ఏర్పడేలాగా, తిలకం అంటే మనకి ఇట్లా ఉంటుంది కదా, ఈ విధంగా సూర్యకిరణాలు అనేవి మనకి పడేటట్టు ఒక టెక్నాలజీని క్రియేట్ చేయడం జరిగింది అక్కడ. ఓకే, ఆ టెక్నాలజీ భాగంగా మనకి ఎవరు అంటే సరోజ్ కుమార్ పాణిగ్రాహి. ఓకే, సరోజ్ కుమార్ పాణిగ్రాహి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సరోజ్ కుమార్ పాణిగ్రాహి. మరి దీనికి సంబంధించిన సంస్థ ఏది అంటే సిబిఆర్ఐ, అంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిబిఆర్ఐ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన టెక్నాలజీ. ఓకే, ఇది ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఈ ఆలయానికి సంబంధించిన తలుపులు మనకి హైదరాబాద్ చెందిన అనురాధ టింబర్ డిపో నుండి తయారు చేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి అతి పొడవైన సోలార్ వీధి అనేది మనకి 10.2 km ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అయోధ్యకు సంబంధించిన అతిపెద్ద సోలార్ వీధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు కంప్లీట్గా అయోధ్య రామాలయంలో యొక్క చరిత్ర, అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే కొనసాగిన తీర్పు ఉందో ఆ తీర్పులో అంశాలు, ఓకే, ఇటీవల వచ్చిన ఆ తీర్పుకు సంబంధించిన అంశాలు, దాని తర్వాత మనకి రామాలయం యొక్క దాని నగర శైలి నిర్మాణం గురించి, అదేవిధంగా రామాలయం యొక్క విశేష అంశాలు, మళ్ళీ దానికి సంబంధించిన రామ్లాల విగ్రహం ఉంది కదా దానికి సంబంధించిన అంశాలు అని మనం చూడడం జరిగింది. ఓకే, ఇది మనకి అయోధ్య రామాలయం గురించి కంప్లీట్ సమగ్ర విశ్లేషణ. ఓకే, థ్యాంక్ యూ.